హాయ్ అండి, వెల్కమ్ టు సాయి కిచెన్. వచ్చేసేయండి అందరూ. ఈరోజు నా వంట ఏంటో చూసేద్దరు. ఈరోజు మా ఇంట్లో అయితే బెండకాయ పులుసు అండి. 1/2 కేజీ బెండకాయలు, 2 ఉల్లిపాయలు, 3 టమాటాలు, 4 పచ్చిమిరపకాయలు కోసా. దీన్ని నేను ఎలా చేస్తానో చూపించేస్తాను, చూసేయండి. ఇవన్నీ కోసాను కదా, డాకలో వేసేస్తాను. డాకలో వేసేసి అన్నీ కలిపే పెట్టేస్తాను, చూపిస్తాను. చూసేయండి. ఇవి డాకలో వేసేస్తున్నాను. దీంట్లోనే నూనె కూడా పోస్తున్నాను. దాంట్లోనే ఉప్పు కూడా, దాంట్లోనే కారం, పసుపు కూడా వేస్తున్నాను. దీన్ని బాగా తిప్పేస్తాను. ఇగోండి, అవన్నీ తిప్పుతాను. తిప్పేసి చింతపండు పులుసు పోస్తాను. నిమ్మకాయ సైజు అంత చింతపండు పులుసు ఇది పోసేసి పెడతాను పొయ్యి మీద, చూపిస్తాను. చూసేయండి. బెండకాయలు మర్చిపోయాను, కట్ చేస్తాను ఇప్పుడు. నేను ఇలాగే చేస్తానండి, బెండకాయ పులుసు బాగుంటుంది. ఇప్పుడు చింతపండు పులుసు వేద్దాం. చూసేయండి, నేను ఆల్రెడీ చెంబు నీళ్ళు పోసాను. బాగా గుజ్జు తీసేసాను చింతపండు. దీంట్లో పోస్తున్నాను. దీన్ని తిప్పేసి ఇప్పుడు పొయ్యి మీద పెట్టేస్తాను. ఇది బాగా మరగాలి. దీన్ని ఒక 15 నిమిషాలు వదిలేస్తే బాగానే ఉంటుంది. చూపిస్తాను. చూసేయండి, మరుగుతుంది. బాగా మరగాలండి. ఇది చూపిస్తాను. చూసేయండి, కూర దగ్గర పడిపోవడానికి వచ్చింది. దీంట్లో మనం మసాలా వేద్దాం. మసాలా అంటే చూపిస్తానండి. ఇదిగోండి, ఎండి కొబ్బరి, వెల్లుల్లిపాయ, చిన్న వెల్లుల్లిపాయ, ఇంత ఎండు కొబ్బరి, చిన్న వెల్లుల్లిపాయ మిక్సీ పట్టా. దీన్ని ఇప్పుడు దీంట్లో వేసేస్తాను. బాగుంటుంది. చాలు, కొద్దిగా, మిగతాది వేరే దానికి పనికొస్తుంది ఉన్నది. దీంట్లోనే కొత్తిమీర, కరివేపాకు కూడా వేసేద్దాం. మరిగిపోతుంది కదా. ఇదిగోండి, కొత్తిమీర, కరివేపాకు 2. ఒక 5 నిమిషాలు అయితే చాలండి. ఆ మసాలా అది కూడా ఇరిగిపోతుంది, బాగుంటుంది. దగ్గర పడిపోతుంది. ఒక 5 నిమిషాలు చాలు. అయిపోయిందండి కూర. ఇంతేనండి బెండకాయ పులుసు. నచ్చితే ట్రై చేయండి నా రెసిపీ. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఉంటానండి.